ప్రవక్త అయిన ఏలియా దేవునితో చెప్పే మాట ఇది. ప్రవక్త అయిన ఏలియా దేవునితో చెప్పే మాట గమనించాలి. ఆ దినాల్లో ఆహాబు రెండో వ్యక్తి ఎవరంట, తన భార్య పేరేంటి, ఏం పేరు ఆమె పేరు? యెజబేలు. చూడండి, అంటే ఆమెలో ఇప్పుడు ఆహాబు ఇశ్రాయేలు జాతికి చెందినటువంటి వాడు. వచనం చెప్పాలంటే ఈ యెజబేలు అనే ఆమెకి ఏమి లేదంటే దర్శనం లేదు. అంటే మొదటి నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు వీళ్ళందరూ కూడా ఎవరంటే ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు యెజబేలును బట్టి ఆహాబేగా చెప్పాలి అట్లా. రాహాబ్ అంటే ఎవరు? ఆహాబు. కాబట్టి ఆహాబు వాడైపోయాడు. ఈ ఆహాబు యెజబేలును బట్టి ఇశ్రాయేలీల్లో ఉండబడిన ప్రజలందరూ కూడా ఏం చేశారంట? బైబిల్ ఏం రాయబడింది అక్కడ 10వ వచనంలో చూడండి. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి, ఎంత అవమానకరం అండి ఇది. దేవుని ప్రజలైన వారు దేవుని యొక్క నిబంధనను త్రోసివేయటమైంది. దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని యొక్క నిబంధనను వాళ్ళు త్రోసివేసినారంట. అదే చాలామంది భక్తులు దేవుని యొక్క నిబంధన అంటే వడంబడిక అంటే ప్రమాణం అని అర్థం. కాబట్టి దానిని త్రోసివేసేవారుగా ఉండరు చాలామంది భక్తులు. భక్తుల జీవితాల్లో మనం చూసినట్లయితే వారు దేవునితో కొన్ని నిబంధనలు చేసుకుంటారు. ఆ నిబంధనలు వారు ఎన్నడూ కూడా వాటిని వారు త్రోసివేసేవారుగా ఉండరు. ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజల్లో ఎలియా ప్రవక్త మాట్లాడే మాట, అయ్యా ఇశ్రాయేలీలు నీ నిబంధనను ఏం చేసినారంట? త్రోసివేసినారన్నాడు. నిబంధనను త్రోసివేసినటువంటి కాలములో ప్రియమైన వారులారా, ఆహాబు యెజబేలు ఇశ్రాయేలు ప్రజలందరికీ నిబంధనను త్రోసివేసినటువంటి కాలములో ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఎవరు? ఏలియా కాదు. నేను ప్రవక్త సంగతి చెప్పట్లా. ఏలియా కదా. ఎవరండి? వాళ్ళ ఇంట్లో ఉద్యోగస్తులు ఒక ఆయన ఉన్నాడు కదా, ఏం పేరు ఆయన పేరు? కష్టం అన్న అట్లా అడిగితే మీరు అంటారా? ఓబద్యా. దాన్ని చదువుదాము ఒక మాట. రాజుల మొదటి గ్రంథం చూడండి 18వ అధ్యాయము 3వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథం 18:3. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాని పిలిపించెను. ఈ ఓబద్యా ఎవరంటైనా ఈ ఓబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని, ఎంత భయభక్తులు కలిగిన వాడండి చెప్పాలి. ఆయన రాజనగరంలో ఆయన ఇంటిలో ప్రియమైన వారులారా, వాళ్ళు చెడిపోయి నిబంధనను త్రోసివేసి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే అదే ఇంటిలో యజమానురాలి కింద పనిచేసే ఒక వ్యక్తి ఏం కలిగి ఉన్నాడంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చూడండి, ఆయన ఎంత బహుభయభక్తులు కలిగిన వాడని రాయింది బైబిల్లో. ఎవరంట ఆయన? భయభక్తులు కలిగిన వాడు వేరు, బహుభయభక్తులు కలిగిన వాడు వేరు. ఈనాడు ఎట్లా ఉన్నది తెలుసా? భక్తి ఉంటే ఏమున్నదంట? భయం ఉండదు. భయం ఉంటే ఏమున్నదంట? భక్తి లేదు. ఉందంటే లేదు. వాస్తవం ఇది. భక్తి ఉంటే భయం లేదు, భయం ఉంటే భక్తి లేదు. కానీ భయభక్తులు కలిగిన వాడు ఎవరంటే ఓబద్యా. ప్రియమైన వారులారా, ఈరోజు మనము ఒక 3-4 భోజనం పెట్టాలంటే ఏమవుతామండి? ఏం చేస్తాం? సతమతం అయిపోతాం. వాస్తవమా కదా? చెప్పాలి. ఇప్పుడు 100 మందిని 50 మందిగా 50 మందిని గ్రూపు 50 మంది గ్రూపు గుహలో దాచిపెట్టి వాళ్ళకి భోజనం పెడుతూ ఉన్నాడంటే, ఒకవేళ ఈ సంగతి ఆహాబుకి యెజబేలు తెలిస్తే చెప్పాలా? తెలిస్తే ఏంటి పరిస్థితి? రానాయన నీకు సన్మానం చేస్తామంటారా? ఏమంటారు? ఊరుకుంటారండి? అసలు అప్పటికే ఆల్రెడీ చాలామంది దేవుని యొక్క ప్రవక్తలను ఆహాబు యెజబేలు ఏం చేస్తున్నారంటే చంపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి ఎంత కృతజ్ఞత కలిగిన వాడు దేవుని పట్ల. మొదటి గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనములో దేవుడు యెహోవా వాక్కు ఏలియాకి ప్రత్యక్షమయ్యి, నీవు ఆహాబుకు మరుగు చేసుకునక ఆహాబును కలుసుకొని వెళ్ళు అని చెప్పేసి అంటే, ఏలియా బయలుదేరి ఆహాబు దగ్గరకు వస్తూ ఉంటే ప్రియమైన వారులారా, ఓబద్యా అనే వ్యక్తి, ఆహాబు అనే వ్యక్తి కరువు వచ్చిన దానిని బట్టి వాగుల్లో ఎక్కడ నీళ్లు ఉన్నాయా, గుర్రాలకి తాగటానికి పశువులకి మేత ఉందా చూద్దామని పోతే
ఆహాబు ఒక దిక్కుకు పోతే ఓబద్య ఒక దిక్కుకు పోతే ఓబద్యకి ఎదురైనాడు ఎవరంట? ఏలియా. ఎదురైనప్పుడు ఇప్పుడు ఈయన ఏం చేయాలా? ఏం చేయాలండి? పరిగెత్తుకుంటూ పోయి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలా? ఆహాబు చెప్పాలి లేదా? ఆహాబు ఎదుగుతున్నాడు కదా ఎవరిని కొరకు? ఏలియా కొరకు. రాజ్యాలకు చాటింపు వేసినాడు. ఈ వ్యక్తి మీకు కనబడితే నాకు తెలియజేయండి అని అందరికీ తెలియజేసినాడు ఆయన. పిల్లలు, ఈ ఓబద్య అనే వ్యక్తి ఏం చేయాలి? ఇప్పుడు పరిగెత్తుకుంటూ పోయి ఆహాబుతో చెప్పాలి కదా ఇటు సంగతి. అయ్యా ఇదిగో నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావు, ఇడుగడుగోడు అక్కడ ఉన్నాడు అయ్యా, ఆయన ఫలానా సార్ బస్ స్టాండ్ దగ్గర పక్కన కూర్చున్నాడు, పో ఇప్పుడు పోతే పట్టుకుంటావు. చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పరేంటండి? కానీ చెప్పలా ఆయన. చెప్పలా. నా ఏలినవాడా అన్నాడు ఏలియాని. నా ఏలినవాడా అన్నాడు. కానీ ఇదే రాజు పశుల కాపర్లో ఒకడైన దోయాగ్ అనే వ్యక్తి దావీదు పారిపోయి ఎక్కడికి అహీమెలెకు దగ్గరకు వస్తే చాటుగా పోయి చెప్పినాడు. ఏం తెలుసా? రాజా నేను దావీదుని చూసా, ఏడున్నావు తెలుసా? ఆయన అడుగడుగో పలానా అక్కడ ఉన్నాడు, వంటి దగ్గర ఉన్నాడు అని చెప్పేసి అంటే, ఈ సౌలు సైన్యాన్ని తీసుకొని అహీమెల ఇంటి దగ్గర పోతే దావీదుకి అహీమెలకు గొలియాతును చంపిన ఖడ్గమిచ్చి పంపించడం జరిగింది అక్కడ. ఆయన దావీదు అక్కడ ఉన్నాడు. అప్పుడు సౌలు అంటాడు వచ్చి, అహీమెలకు ఎక్కడున్నాడు దావీదు? ఇడు పంపించావంటే ఆయన అంటాడు, ఆయన నీకు మేలేం చేశాడు కదా, ఎదుగు చంపాలనుకున్న రాజా అంటే. ప్రియమైన వారలారా, అప్పుడు సౌలు యాజకుడిని అహీమెలకుని తిట్టి దండించి, ప్రియమైన వారలారా 85 మంది అక్కడ యాజకులుంటే 85 మంది యాజకులుంటే అసలు మీరు బ్రతకటానికి అర్హులు కాదు, మీరు చంపాలని చెప్పేసి అంటే ఎవరు కూడా అక్కడ సైనికుల్లో ఒక్కరు కూడా సాహసం చేయరు. యాజకులు చంపటానికి సాహసం చేయకపోతే ఎవరు వస్తారు తెలుసా? ఆ కత్తిని సౌలు ఎవరికి ఇచ్చాడంట? దోయకిచ్చి చంపు అంటే ఆ కత్తి తీసుకొని 85 మంది యాజకులు ఏం చేసినాడు ఆయన? చంపాడు. చూడండి, అదే పశువుల కాపరి, గమనించాలి, అదే ఉద్యోగి, అదే రాజు ఇంట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఓబద్య మాత్రం ఏం చేసినాడంట? దేవుని యందు బహు భయభక్తులు కలిగినటువంటి వాడు. ప్రియమైన వారలారా, మనం చూస్తాము ఇప్పుడు అదే ఆ యోధేముడగు ఆ ఓబద్య ఇంటి వారందరిని కూడా దావీదు ఏం చేస్తాడు తెలుసా? అందరినీ ఏం చేస్తాడు తెలుసా? చెప్పాలి. అందరినీ సప అందరిని వేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన అంటాడు, ఒరే దోయాగు, యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని చంపడానికి ఆయన మీ మరణాన్ని నాకు అప్పగించాడు అంటాడు ఆయన. రాజుల 2వ గ్రంథములో, ప్రియమైన వారలారా, సమూయేలు 2వ గ్రంథములో ఆ మాటలు, మొదటి గ్రంథంలో ఆ మాటలు మనం చూడవచ్చు. కాబట్టి అదే ఓబద్య మాత్రం ఏమైనాడంట? నేను దేవుని యందు బహు భయభక్తులు కలిగిన వాడు. అంటే ఏంటి అర్థము? ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు ప్రియమైన వారలారా, నిబంధనను వారు చెప్పాలి ఏం చేసినారంట? వారు తిరస్కరించినప్పటికీ, దాన్ని తృణీకరించినప్పటికీ కూడా ఓబద్య అని ఒకే ఒక వ్యక్తి మాత్రము సమయాన్ని ఏం చేసుకున్నాడు ఆయన? సద్వినియోగం చేసుకున్నట్లు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సద్వినియోగం చేసుకున్న వారు కావాలా? ఎవరికి? దేవునికి. ఒకటి నోవాహుని మనం చూడవచ్చు. భూమి మీద మనుషులు వారి మార్గాలు చెరిపివేసుకున్నప్పుడు నోవాహు నీతిమంతుడిగా జీవించాడు. రెండవదిగా ఇశ్రాయేలీలు నిబంధనను వారు త్రోసివేసినప్పుడు ఓబద్య అనే వ్యక్తి దేవుని ఏం కలిగి ఉన్నాడంట? బహు భయభక్తులు కలిగిన. రెండవ మాట